ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం కోరలు చాచకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ లో కాలుష్యానికి చెక్ పెట్టేలా కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. జీవో నెంబర్ 41 ద్వారా 2 ఏళ్ల వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ ఈవీ పాలసీ కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమల్లో ఉంటుందని తెలిపారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి, భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి కాపాడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 2026 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్, వాహనదారులందరికీ కూడా చైతన్యం వస్తుంది. ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే హైదరాబాద్ లో ఇప్పుడున్న 3000 బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని వెల్లడించారు.